ఒక రకంగా డీబీటీ అనేది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చింది అంటే ఆయన వచ్చిన తర్వాత డీబీటీ అనేది స్టార్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు ఆపేయడం లేదంటే నిజంగా ఒకవేళ ఈసీ అనుమతి ఇచ్చినా దాన్ని కంటిన్యూ చేయడం అది రేపు ఓట్ల మీద ఎన్నికల మీద అంత ప్రభావం ఉంటుంది, అంత సీరియస్గా తీసుకుంటారా జనాలు ఆ పథకాలు? నాకు తెలిసి పథకాలను బేస్ చేసుకుని ఓట్లేస్తే వేయచ్చునేమో కానీ ఇవాళ ఆపారని లేకపోతే ఇవాళ ఇచ్చారన్న ఓట్లేస్తారని నేను అనుకోను. అర్జెంటుగా మారుతారు. ఆపేస్తే ఇది బాబు గారు కొట్టరాను 10,000 రూపాయలు వేస్తే వేయలేదు కదా ఓట్లేమి. అదే అంటున్నాను. కాబట్టి అదేమి ఇవాళ వచ్చిన డబ్బుల్ని చూసి వాళ్ళు ఓట్లేస్తారని అయితే నమ్మలేము. అంటే ఆపేస్తే బాబు గారు కొట్టరాను, వేసేస్తే జగన్ సాధించేశారను, దాన్ని చూసి జగన్ ఇచ్చేసాడు కదా అని ఓట్ పర్సెంట్ వేరు. ఇప్పుడు అంటే ఎంత టైం లేదు కదా, అదే ఇంకా ప్రచారంలో ఎవరిదో వాళ్ళు చేసుకుంటారు తప్పించి ఇవాళ డబ్బులు పడ్డాయి అని జగన్ ప్రత్యేకంగా వేసేవాళ్ళు ఉంటారు. ఆల్రెడీ వేసేవాడే వేస్తాడు, వేయినోళ్ళు వేయరు అంతే. పథకాల వల్ల మంచి జరిగిందని ఇప్పటి వరకు అనుకుంటున్నారంటే ఇది ఆగిపోయిందంటే ఇది మంచిగా చెడు అవుతుంది వైసీపీకి. అదే అనేది పబ్లిక్ దాంట్లో చూస్తారు కదా ఎవరి వల్ల ఆగింది ఏంటి అనేటువంటిది. అది జగన్ తప్పు వల్లనే ఆగింది అనుకుంటే జగన్కి వ్యతిరేకం అవుతుంది, చంద్రబాబు తప్పు వల్ల ఆగింది అనుకుంటే చంద్రబాబుకి వ్యతిరేకం అవుతుంది. తెలుగుదేశం పార్టీ సాధించుకుంటూ వెళ్తుంది అనుకోవాలా, మొండిగా ఏదో చెయ్యాలి వైసీపీని లేదంటే జగన్ని అనుకుని వెళ్తుంది అనుకోవాలా? తెలుగుదేశం ఫ్రమ్ ద బిగినింగ్ స్టైల్ ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు పోలవరం దాన్ని కాలవల రూట్లో తెలుగుదేశంకి సంబంధించిన వాళ్ళ చోట్లన ఇవ్వమని కోర్టుకు వెళ్ళి ఆపేశారు.